రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి స్కీమ్తో పేదలకు వరంగా మారిందన్నారు ఎమ్మెల్సీ విజయశాంతి. గృహజ్యోతిలో ఎంతమంది మహిళలకు ఫ్రీ కరెంటు సప్లై చేశారు, ప్రభుత్వం ఎంత మేర ఖర్చు చేస్తోందో తెలపాలన్నారు. ఓ ఫ్యామిలీని యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్న స్కీమ్లో ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్పీడీసీఎల్ కింద 27,46,938 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు మండలిలో తెలిపారు. పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా ఎంతమంది అర్హులైన మహిళలకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు, ఈ పథకం అమలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, అర్హులైన మహిళలందరికీ ఈ పథకం వర్తింపుకు గవర్నమెంట్ సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? ఇది మొదటి ప్రశ్నకి అవునండి. రెండవ ప్రశ్నకి ఇది కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి మహిళలందరికీ వర్తిస్తున్నట్టే ఇది 200 యూనిట్ లోపల వాడకందారులందరికీ. సో దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని ప్రతి నెల జీరో బిల్లు ఇస్తూ ఆ జీరో బిల్లు సంబంధించినటువంటి లబ్ధిదారులు కట్టాల్సిన బిల్లుల్ని ఆ లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్పీడీసీఎల్లో కూడా 27,46,938 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని అమలు చేస్తూ ఉన్నాం. మొత్తంగా వెరసి రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలు ఈ 200 యూనిట్ల విద్యుత్ శాఖకు సంబంధించి ఉచితంగా ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి 3/2024 నుండి 12/2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా దీనికైనటువంటి ఖర్చు కట్టింది 3,593.17 కోట్లు. ఈ రాష్ట్ర ప్రజలందరూ 200 యూనిట్లు వాడకందారులందరి తరఫున విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి భారం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి నెల టెన్షన్గా అమలు చేస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. దీనివల్ల పెద్ద ఎత్తున ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ 3,593.17 కోట్లు ఆదా అయింది ఈ కుటుంబాలందరికీ.